మనములో దేవుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రియులారి, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యములో మనం గమనించగలిగితే లోకములో అన్ని వర్గాలకి, అన్ని వృత్తులు కలిగిన వారికి ఎవరో ఒకరు అసూయపరులు ఉంటారు కదండి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వారికి అసూయపరులు ఉంటారు. లేకపోతే పనికి వెళ్తున్నారనుకోండి, అక్కడ కూడా అసూయపరులు ఉంటారు. లేకపోతే ఇంటి పక్కనలో కూడా అసూయపరులు ఉంటారు. ఎక్కడ చూసిన అసూయపరులు ఉంటారు. అదే సందర్భంలో మందిరంలో కూడా అసూయపరులు ఉంటారు. ఆత్మీయుల మధ్యలో కూడా అసూయపరులు ఉంటారు. బాగా పాడుతున్నామని అసూయ, నువ్వు పాడకుండా చేయాలని అసూయపడతా ఉంటారు. మరి కొంతమంది బాగా చెప్తున్నారనుకోండి, వారి మీద అసూయ, వారిని చెప్పనివ్వకుండా చేయాలని, కనుక బాగా చెప్తున్నారని వారు గౌరవం చెడగొట్టాలని ఏమేమో తప్పుడు మాటలు వేస్తూ ఉంటారు కదండి. లేకపోతే ప్రియులారా, మందిరంలో కొద్ది పేరు ఏమైనా పని చేస్తూ ఉంటుంటే వారికి పేరు వచ్చిందనుకోండి, ఆ పేరు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు అని అంటే వారు చేయరు, ఎదుటి వారిని చేయనివ్వరు. ఎందుకనంటే ఇప్పుడు వారు చేస్తున్నారు, మీరు చేయటలేదు, ఇలా చేయటలేదు అంటారని వాడిని కూడా చెడగొడతా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, అసూయపరులు ఎక్కడైనా ఉంటూ ఉంటారు. ఎక్కడైనా మనుషులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది మీద కొంతమంది అసూయపడ్డారు. యేసోబు గురించి మనం చూస్తాం. యేసోబు యాకోబు కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారండి. ఈ యేసోబు చిన్నోడు. ఈ చిన్నోడైన యేసోబు మీద, 11వ వాడైన యేసోబు మీద మిగులున్న అన్నదమ్ములందరూ కూడా అసూయపడ్డారట. అసూయపడి అతను చంపేవాళ్ళని ప్రయత్నం చేశారట. ఎందుకని అని అంటే తాను ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి, జీవిస్తున్న జీవితాన్ని బట్టి, తన మాటలు మంచితనాన్ని బట్టి, తండ్రి అతను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి చంపాలని చూశారట. నీళ్ళు లేని గోతులోకి తోసేశారు. కానీ దేవుడు చేసిన మేలేంటనంటే, యేసోబు అని ఆయనకు దేవుడు తోడై ఉండటాన్ని బట్టి గోతులో కూడా దేవుడు తోడై ఉండి ఆ గోతులో నుండి బయటకు తీసుకుని వచ్చి పొతేఫారు ఇంటిలోనికి వెళ్ళాడు. అక్కడ కూడా లేనిపోయింది నింద వేసినప్పుడు అక్కడ కూడా దేవుడు తోడై ఉండి, అక్కడి నుండి మళ్ళీ చెరసాలకు వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడు తోడైన మొత్తానికి తన జీవితంలో సింహాసనం ఎక్కించి ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు యేసోబును చేశాడు. నిజమే, అసూయపరుతూనే ఉంటారు. కానీ దేవుడు మాత్రం తాను ఎన్నుకున్న వ్యక్తిని దేవుడు అంచులంచులుగా వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, అసూయపరుల విషయంలో చాలా మీరు కుంగిపోవద్దు. దేవుడు మీ విషయంలో దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే యేసోబు గురించి మనం చదువుతాం. వారు అన్నదమ్ములే ఆఖరికి ఏమయ్యారనంటే పతనమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యేసోబును దేవుడు ఫలించేడి కొమ్మగా దేవుడు చేశాడు. అటుదిగానే ఇస్సాకు అనే వ్యక్తిని కూడా చూస్తాం. ఇస్సాకు 26 ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులరా, అక్కడ చక్కని వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిష్తీయులు అనేవారు తాను అభివృద్ధి చెందుతూ చూచి 100 రెట్లు ప్రతిఫలం పొందాడట ఇస్సాకు. ఆ సంవత్సరం అందు ఇస్సాకు విత్తనాలు వేయగా 100 ప్రతిఫలం పొందాడట. ప్రియులారు గమనించండి. కనుక ఆ సంవత్సరం ఏ సంవత్సరం? కరువు సంవత్సరం. కరువు వచ్చిన సంవత్సరంలో విత్తనాలు వేశాడట. అప్పుడు 100 ప్రతిఫలం దేవుడు అనుగ్రహించాడు. ఎంతకాలం కరువు అనిపించారో, కానీ ఆ కరువు అంతా తీరిపోయేలాగా దేవుడు ఇస్సాకును పంటను 100 రెట్లు ఆస్వాదించేశాడట. ఆస్వాదించబడటం ఫిలిష్తీయులు చూసి అసూయపడ్డారట. అసూయపడినంతగా దేవుడు వారిని ఆస్వాదించాడు. నిజమే ప్రియులారా, కరువులో దేవుడు మనకు ఆయన సహాయం చేయగల దేవుడు. కీర్తనకారుడు అంటాడు, కరువులో నేను మిమ్మలను మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను,
కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని అంటారు. కాబట్టి ప్రియులారా, కరువులో దేవుడు ఇస్సాకు మీద ఫిలిష్తీయులు అసూయపడిన దేవుడు ఇస్సాకుకు తోడై ఉండటాన్ని బట్టి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అటుగాని ఆది కాండములో మీరు చూస్తే 30:11 రాహేలు అనే వ్యక్తిని చూస్తాం కదండి. రాహేలు లేయకు పిల్లలు పుట్టటాన్ని బట్టి రాహేలు అసూయపడ్డదట. రాహేలు అసూయపడటం ప్రియులారా దేవుడు చూచాడు. కాబట్టి ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు రాహేలు ఎవరు, లేయ ఎవరు అని అంటే, లేయ రాహేలు వారు ప్రియులారా. రాహేలు యాకోబు భార్య, మరి ప్రేమించబడిన భార్య. లేయ కూడా యాకోబు భార్య. యాకోబు భార్య లేయ పిల్లలకు అంటుందని రాహేలు ఏం చేసిందనంటే, అసూయపడటాన్ని బట్టి వచ్చిన నష్టం ఏంటి చెప్పనండి, రాహేలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నది ఏమిటనంటే అండి, మీ మీద ఎవరైతే అసూయపడుతున్నారో వారు ద్వారాలన్నీ దేవుడు మూసేస్తాడు. కాబట్టి మీ విషయంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. భయపడొద్దు ప్రియులారా. తర్వాత మనం గమనిస్తున్నాం ఏంటనంటే ప్రియులారా, ఏబు గ్రంథంలో 5:2 బుద్ధి లేని యవనస్తులు ఏబు మీద అసూయపడ్డారట. ప్రియులారా చూడండి, ఏబు గ్రంథం 5వ ఆ మాటలు మనం చదువుదాం. ఇవన్నీ మీకు తెలుసు కనుక నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. 5వ మనం గమనిస్తే కనుక 2వ చదువుతున్నాను. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు, మూర్ఖుడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. ఆయనను తోడై ఉండి అతని నివాస స్థలమును శాపగ్రస్తులమని కనుగొంటిని. ప్రియులారు గమనించండి, అతని పిల్లలు సురక్షిత రక్షణ దొరకక ఉన్నారు, గుమ్మములు నలిగిపోవదురు, వారిని విడిచివారు అనేకులు లేరు. ప్రియులారు గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటనంటే, బుద్ధి లేని వారు అసూయపడటాన్ని బట్టి వారి ఏరు నిలుచుండదట. తర్వాత వారి నివాసము శాపగ్రస్తులుగా మారుతుందట. అంటే ఎవరైతే అసూయపడుతున్నారో అసూయపడిన వారు కుటుంబాలు అంటండి, వారట శాపగ్రస్తులు అవుతారట. కాబట్టి భయపడొద్దండి. ఈరోజు ప్రియులారా, మీరు అసూయ ఎవరైతే మీ మీద పడుతున్నారో వారి విషయంలో మీరు భయపడొద్దు, వారే శాపగ్రస్తులు అవుతారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, యేసు ప్రభువారి మీద అసూయ పడ్డారు కదండి. ఆయన బోధిస్తున్న బోధలు అసూయ పడ్డారు. ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నారని అసూయపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే కదా యేసు ప్రభువుని చంపించారు, అందుకే కదా యేసు ప్రభువుని సిలువేశారు. మనకంటే ఎక్కువ పేరు ఆయనకు వచ్చేస్తూ ఉందనే కదా, మనకంటే జనం ఆయనకి ఎక్కువ వెళ్తున్నారనే కదా యేసు ప్రభువుని సిలువేసేవాళ్ళని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి యేసు ప్రభువుని చంపించారు. ఈరోజు కూడా యేసు ప్రభువుని ఆయనను ప్రజలు వెంబడిస్తున్నారని నమ్ముతున్నారని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి యేసు ప్రభువుని చంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ చంపించినట్టుగా యేసు ప్రభువారి బోధలు, యేసు ప్రభు గ్రంథమైన బైబిల్ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం మంచిది కాదని చెప్తా ఉన్నారు. కానీ ఒక రోజున వారే శాపగ్రస్తులు అవుతారు. భయపడొద్దు, దేవుని పని దేవుడు జరిగిస్తాడు. అటుదిగిన సంఘాల్లో కూడా అసూయ పడతా ఉంటూ ఉన్నారు కదండి. ఎవరైనా పాడుతుంటే అసూయ, ప్రార్థన చేస్తుంటే అసూయ, లేకపోతే వాక్యం చెబుతుంటే అసూయ, పరిచర్య చేస్తుంటే అసూయ, దేవునికి ఇస్తూ ఉంటుంటే కూడా అసూయ. కయ్యేను హేబేలు విషయంలో చూస్తాం కదండి. ప్రియులరా, హేబేలు మంచి శ్రేష్టమైనది ఇచ్చాడని కయ్యేను సరైనది ఇవ్వకపోవటాన్ని బట్టి దేవుడు అంగీకరించలేదని, ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని కయ్యేను అసూయపడ్డాడండి. అసూయపడటాన్ని బట్టి కనుక తాను శాపగ్రస్తుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారు గమనించండి, అసూయ మీరు పడవద్దు, మీ మీద ఎవరైనా పడితే భయపడవద్దు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి సంఘంలో అసూయ పరులు ఈ రోజుల్లో లెగిస్తూ ఉన్నారు, కానీ సమాజంలో లెగిస్తూ ఉన్నారు, కులభేదాలు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సంఘాల్లో కులభేదాలండి. కనుక ఆడు మనవడు కాదు, ఈడు మనవడా, అయ్యబాయ్ ఆడు మనవడేరే అని చెప్పుకుంటున్నారు. కనుక క్రైస్తవ సంఘాల్లో కులభేదాలు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు
ఇప్పుడు ఆ లోడు కుల సంబంధించినోడు పాట పాడితే ఆడు ఎలా పాడినా బలిపడాడు అంటున్నాడు. బయటోడు పాడుతున్నాడు అనుకోండి, వేరే కులస్తుడు ఏం పాడాడురా, ఎంత బాగా పాడినా ఏం పాడాడురా అని అంటూ ఉన్నారు. ఏం చెప్పాడురా, ఏం చేశాడురా గుడ్డు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి సంఘాల్లో అసూయలు మనకు ఉండకూడదు. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తా ఉంది, అసూయ పడితే వారే శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో సాగిపోవాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అసూయ పడటం వల్ల నిష్ప్రయోజనము కలిగి ఉంటాం. కనుక అసూయ పడటం వల్ల భేదాభిప్రాయాలు పెట్టిన వారం అవుతాం. అసూయ పడటం వల్ల దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం. కాబట్టి ఏ విషయాల్లో ఎవరి మీద అసూయ పడుతున్నావో అమ్మ బాబు అసూయ పడవద్దు, అది నీకు శాపంగా మారుతుంది. శాపంగా మారక మునిపే నువ్వు సరిచేయబడి ఎవరు పాడుతున్నా, ఎవరు దేవుని సేవలో సహకరిస్తున్నా వారిని బట్టి సంతోషించు, నీ జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప దేవుడు మీకు సహాయం దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువా మీకు వందనాలు. చెప్పబడిన మాటలు దీవించి బలపరచండి. విన్నవారు కుటుంబాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడు